ఫుల్కా, చపాతీ, అన్నం దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అయిన అలసంద గింజల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఇందులో ఫైబర్లు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పచ్చి అలసందలను ఇలా ఒలిచి ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఈ అలసందల్లో బరువు తగ్గించే గుణాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా డైట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోండి. అందులో 1 కప్పు పల్లీలను వేసుకోండి. అలాగే 1 కప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని అందులోకే దాల్చిన చెక్క, లవంగము, యాలకులు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎండు అలసందల కర్రీ చేయాలి అనుకుంటే 1 గంట పాటు ముందుగానే వాటర్లో వేసి నానబెట్టి తీసుకోండి. ఇవి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, అలాగే అల్లం, వెల్లుల్లి వేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారబెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టించుకోండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అంటే ఇందులో అల్లం వెల్లుల్లి వేయడం స్కిప్ చేసేయండి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది కూడా మరొకసారి బాగా మిక్సీ పట్టించి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక సైడ్లో ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకొని బాగా చిట్లనివ్వండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోండి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు, ఉప్పు, పసుపు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఇవి సాఫ్ట్గా అయిపోయి కర్రీ గ్రేవీ లాగా అవుతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ అలసంద గింజల పులుసులో సంగటి చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉంటే గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి. అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మసాలా మొత్తం పచ్చివాసన పోయి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. అలాగే మిక్సీ కడిగిన వాటర్ కూడా కొద్దిగా వేసుకొని మొత్తం మసాలా వాటర్ మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలసందల్ని కూడా ఇందులో వేసుకోండి. ఆల్రెడీ వాటర్ వేసి వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ అలసందలు మొత్తంని ఇందులో వేసుకోండి. మనం వేసిన అలసందలు అలాగే గ్రేవీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇందులో ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడి కూడా వేసుకోండి. లేదు అంటే మనం మసాలాని ఫ్రై చేసేటప్పుడే మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి అలసందలు ఉడికాయా లేదా చెక్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అలసందలు ఉడకలేదు అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే అన్నంలోకైనా మంచి రుచినిస్తుంది.